కింగ్ ఫిషర్ బీర్. సో రాష్ట్రంలోని యువత అంతా కూడా ఈ బీర్ అంటే బాగా పడిసేస్తారు. మరి ఆ బీర్కి సంబంధించిన అప్డేట్స్ మనం మొన్నటిదాకా ఆగిపోతాయి అంటే వాళ్ళ గుండె అయిపోయినంత పనిచేసారు కదా. ఇప్పుడు అదే బీర్లకు సంబంధించి రేట్లు పెంచితేనే మేము అమ్మకాలకి ముందుకు వస్తాం అన్నట్టుగా ఈ బ్రేవరేజ్ కంపెనీస్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. కేఎఫ్ బీర్ల ధరలు పెంపు అని ఒక వార్త చూడవచ్చు మనం. సో కేఎఫ్ బీర్ల ధరలు పెరగబోతున్నాయి. ఎంత పెరుగుతున్నాయి? ఒక్కో బాటిల్ మీద 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు పెరిగే అవకాశం. సమ్మర్లో బీర్లకు పెరగనున్న డిమాండ్. సమ్మర్లో బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఒకటి తాగేటోడు 4 తాగుతాడు, మళ్ళీ దాని మీద 20 నుంచి 25 రూపాయలు పెరుగుతాట. ఇక చూసుకోరి. అందుకే తాగుడు బంద్ చేయాలనేది. మరి తాగుడు బంద్ చేస్తారో లేదో చూద్దాం. తయారీ సరఫరా కోసం 3 షిఫ్టుల్లో పనులు కసరత్తులు మొదలుపెట్టిన కంపెనీలు. రాష్ట్రంలో నెలకు గరిష్టంగా 70 లక్షల కేసుల ఉత్పత్తి. ఖజానా పెంచేందుకు సిద్ధమైన ఎక్సైజ్ శాఖ. రాష్ట్రంలో కేఎఫ్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రేవరీస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం సైతం అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు సమాచారం. సమ్మర్లో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే ఈ వేసవిలో డిమాండ్కి తగ్గట్లు బీర్ల సరఫరా చేసేందుకు రాష్ట్ర ఖజానాను పెంచే దిశగా ఎక్సైజ్ శాఖనైతే ఫోకస్ పెట్టింది. 20 నుంచి 25 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉందట. యునైటెడ్ బ్రేవరీస్ చెందిన కింగ్ ఫిషర్ బీర్లపై ఒక్కో బాటిల్ ధరపై 20 నుంచి 25 రూపాయలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కానీ రేట్ల పెంపు విషయంలో రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం ఫైనల్ కాలేదని అధికారిక వర్గాల సమాచారం. యునైటెడ్ బ్రేవరీస్ ఆంక్షించిన స్థాయిలో ప్రభుత్వం అయితే దీని రేట్లు పెంచలేదా? మరి ఒకసారి చూద్దాం. సో ఈ బీర్లు వేసవిలో బగ్గ తాగుతారంటే మళ్ళీ ఇప్పుడే అవి రేట్లు పెరుగుతున్నాయి. ఇగో నుంచి స్పందనకు అరవైందని తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ధరలు 2019 నుంచి పెంచడం లేదని పేర్కొంటూ యూబీ సంస్థ తయారీ నిలిపేస్తున్నట్టు తొలుత ప్రకటించింది. 2019 నుంచి రేట్లు పెంచడానికి సహకరిస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు సరఫరానే నిలిపేస్తామని ముందుగా నిర్ణయించి మనం ఆ వార్తలు కూడా చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత మరలా దిగొచ్చి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే యూబీ బీర్లపై ధరల పెంపునకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. యూబీ సంస్థ 33% ధరల పెంచాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం 10 నుంచి 15% మాత్రమే పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో డిమాండ్ తగ్గట్టు సరఫరా చేసేదానికైతే షిఫ్ట్ల కింద పనిచేస్తారట. రాష్ట్రంలో ప్రభుత్వం నెలకు గరిష్టంగా 70 లక్షల కేసుల బీర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మన రాష్ట్రంలో 70 లక్షలకు పైగా కేసుల బీర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందట. చూసిరా మనం ఎక్కడ పోతున్నామో, ఎక్కడ సామర్థ్యం ఉందో చూసిరా. 70 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేయొచ్చు. కానీ మన దేశానికి సరిపడా మిగతా నిత్యావసరాల ఈ సమకూర్చే విషయంలో మాత్రం వెనకబడిపోయినాం. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా గరిష్టంగా 90% మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 6 బేవరేజెస్లు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా 70 లక్షల కేసులు మాత్రమే గరిష్టంగా తయారు చేయవచ్చు. వీటి ఉత్పత్తి 2 షిఫ్టుల్లో 16 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వేసవిలో డిమాండ్ పెరుగుతుండటంతో దాన్ని దృష్టిలో ఉంచుకొని 3 షిఫ్టుల్లో బీర్ల ఉత్పత్తికి ప్రభుత్వంతో చర్చ జరుపుతున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే 3వ షిఫ్ట్ చేసేందుకు మిషనరీ సైతం సిద్ధంగా ఉన్నట్లు బీర్ల కంపెనీలు యాజమాన్యాలు తెలుపుతున్నాయి. బీర్ల రేట్ల పెంపులోనూ ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో 3వ షిఫ్ట్ ఆదాయం వస్తుందని కంపెనీలు లెక్కలేస్తున్నాయి. 168 రకాల బీర్లట, 168 టైప్స్ ఆఫ్ బీర్స్. సో ప్రస్తుతం రాష్ట్రంలో బ్రాండ్ బీర్స్ అన్నట్టు 168 బీర్ల రకాలు అందుబాటులో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. B9 కంపెనీకి చెందిన 9 రకాలు, యూబీ కంపెనీకి చెందిన 67 రకాలు, క్రౌన్లో 8 రకాలు, క్యాస్ట్లో 9 రకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 6 లోకల్ కంపెనీ బీర్లు, 7 నాన్ లోకల్కు చెందిన కంపెనీ బీర్లు ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. లోకల్ కంపెనీలకు చెందిన బీర్లలో 32 రకాలు, నాన్ లోకల్ కంపెనీలకు చెందిన బీర్లలో 13 రకాలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్న బీర్లలో 72% బీర్లు యూబీ సంస్థకు చెందినవే. వామ్మో, యూబీ సంస్థ అంటే ఇవే కింగ్ ఫిషర్ అట్లాంటి కంపెనీలు. మొత్తం రాష్ట్రంలో సరఫరా అవుతున్న బీర్లలో 72% వాళ్ళే అంట. నెలకు సరఫరా అయ్యే 70 లక్షల కేసుల్లో 30 లక్షల కింగ్ ఫిషర్ బీర్లే ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నాకౌట్, బడ్వైజర్, హేవార్డ్స్ 23 లక్షల కేసులు సరఫరా అవుతున్నాయి. కాజ్వన్ 7 లక్షలు, ఖజురాహో 5 లక్షలు సరఫరా అవుతున్నాయి. 2023-24లో మొత్తం బీర్ల అమ్మకాలు 547.95 లక్షల కేసులు ఉండగా యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ సేల్స్ 382.73 లక్షల కేసులుగా ఉన్నాయి. 2024-25లో మొత్తం బీర్లు సేల్స్ 413 లక్షల కేసులు ఉండగా ఒక్క సంవత్సరంలో ఓ రామశంకర్ యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ సేల్స్ 275.22 లక్షల కేసులుగా నమోదయ్యాయి. సో ఎన్నికలు వస్తే ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగినట్టే. ఇది లింక్ ఉంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు సమ్మరు, ఇవన్నీ కలిసి పండగనే. ఇక
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 15న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని మంత్రులు బహిరంగంగా పేర్కొంటున్నారు. పంచాయతీ పరిషత్ మున్సిపాలిటీ ఎన్నికలు వేసవిలో జరిగితే బీర్ల జోరుగా అమ్ముడుపోనున్నాయి. దీంతో ఈ సమ్మర్లో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లే అని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. గత డిసెంబర్ 31, జనవరి 1 న్యూ ఇయర్ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు 1000 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా ఎక్సైజ్ శాఖ నివేదిక మొత్తానికైతే స్పష్టం చేసింది. సో మొత్తంగా బీర్ల సంగతి అయితే గిట్లుంది.